దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజులు 1వ గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర కాల్చబడిన అప్పము నీళ్లబుడ్డియు కనబడును గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, మీ పాదాలకు వందనాలు. దేవా, నన్ను మరుగుపరచండి, నాతో మాతో మాట్లాడండి. నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నీ వాక్యము ద్వారా ప్రభువాన్ని మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియా అనే ఒక ప్రవక్త దైవజనుడు కనిపిస్తున్నాడు. ఆ దైవజనుడు మహారోషము గల దైవజనుడు. దేవుని కొరకు నిలబడాలని ఆశ కలిగి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆలోచన కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్త పేరేంటి? ఏలియా. ఈ ఏలియా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడంట. ఆ విధంగా చేస్తే 3.5 సంవత్సరాలు కూడా భూమి మీద వర్షమే కురవలేదంట.
అంత గొప్ప దైవజనుడు. ఇదే దైవజనుడు ఒకానొక సందర్భంలో కర్మేలు అనే ఆ కొండ మీదకు వచ్చి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా అహాబు, నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని రా ఇక్కడికి. ఇశ్రాయేలు ప్రజలు చాలామంది వారి దేవుడైన యెహోవాను విడిచి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వారు బయలు అనే దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దేవతలకు వారు కొంతమంది ప్రవక్తలను కూడా ఏర్పరచుకున్నారు. నేను ఈరోజు ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తీసుకొని రా వారిని. తీసుకొని ఇక్కడికి వస్తే యెహోవా దేవుడా లేక ఆ ప్రవక్తలు ఆరాధిస్తున్నటువంటి బయలు అనేవాడు దేవుడా తేల్చుకుందాం రా అని ఒక వర్తమానాన్ని రాజుకు పంపించాడు. రాజు పేరు అహాబు. ఆ అహాబుకి యెజబేలు అనే ఒక భార్య ఉన్నదే. అది మహా గయ్యాలి అనుకోండి, మూర్ఖురాలు అనుకోండి. అన్య దేవతలను ఆరాధించేటట్లుగా ఆ రాజు యొక్క భార్య కొంతమందిని ప్రేరేపించి ఆ బయలు అనే దేవతకు ఉన్న ప్రవక్తలను పోషిస్తూ వస్తూ ఉండేదంట. చాలామంది ఆ బయలు అనే దేవతకు ప్రవక్తలుగా చేసి వారికి ఈమెం చేసేదంటే పోషిస్తూ ప్రోత్సహిస్తూ ఉండేది. చాలామంది ప్రజలు ఇశ్రాయేలు దేవుడిని విడిచిపెట్టి ఆ బయలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. వారిని పిలిచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినటువంటి వారి తండ్రి అయిన యెహోవాను, వారి దేవుడును సృష్టికర్త అయినటువంటి ప్రభువును విడిచిపెట్టి వారు అన్య దేవత ఆరాధనలోనికి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి ఉండడం వలన ఏలియా అనే రోషము గల దేవుని సేవకుడు ప్రవక్త ప్రార్థన చేశాడంట, ప్రభువా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడకూడదు. వీళ్ళు ఎలా తింటారో ఎలా జీవిస్తారో చూస్తాను. సత్యదేవుడును నిత్యదేవుడు అయినటువంటి నిన్ను విడిచి వీరు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు, నిన్ను తృణీకరిస్తున్నారు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాడంట. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే, కానీ అతడు యథార్థ హృదయముతో మనఃపూర్వకంగా చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఒక దైవజనుడు సామాన్యమైనటువంటి మనిషి చేసిన ప్రార్థన వలన 3.5 సంవత్సరములు భూమి మీద వర్షమే కురవలేదు. ఆ ప్రాంతమంతా కరువు వచ్చింది. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడాడు, ఏలియా వెళ్ళు, అహాబు రాజును కలుసుకో, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు దేవుడు మరలా వర్షాన్ని కురిపించబోతున్నాడని చెప్పు అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఆ తర్వాత ఏలియా అనే దైవజనుడు అహాబును కలవడం జరుగుతుంది. అహాబుతో కలిసి ఇశ్రాయేలు ప్రజలకు నీ వల్లే శ్రమ వచ్చింది, వీళ్ళందరూ బాధపడడానికి కారణం నువ్వే కదా ఓ ప్రవక్త అయినటువంటి ఏలియా అని అహాబ్ మాట్లాడితే ఆ రాజుతో చెప్తాడు ఏలియా అనే దైవజనుడు, నేనా కారణం? మీరా? నీ తండ్రి ఇంటి వారు చేసిన పాపం కారణం, నీవు చేసినటువంటి ఈ బయలుదేవత ఆరాధన కారణం. మీరందరూ కలిసి చేయడం వల్లే ఇశ్రాయేలు ప్రజలకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, కానీ నేను కారణం కాదు, నేను ఈ కీడునకు కారణం కాదని ఏలియా అనే దైవజనుడు
ఆహాబు అనే రాజుకు సెలవిస్తాడు మాట ఇచ్చి, ఆ ప్రవక్తలను పోషిస్తుందే నీ భార్య, ఆ ప్రవక్తలను తీసుకొని రా, నేనొక్కడిని వస్తా, ఈ కర్మేలు ప్రాంతానికి రమ్మను, ఈరోజు యెహోవా దేవుడా లేదా బయలు దేవుడా తేల్చుకుందాం రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. దానితో అహాబు అనే రాజు ఇశ్రాయేలు ప్రజలకు వర్తమానాన్ని పంపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వస్తారు. ఆ ఇశ్రాయేలు ప్రజలతో పాటు అనేక వందల మంది ప్రవక్తలు వస్తారు. ఆ ప్రవక్తలు బయలు దేవత అని దేవతను ఆరాధించే ప్రవక్తలు కూడా వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏలియా అనే దైవజనుడు వారికి ఒక ఛాలెంజ్ చెప్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని పిలిచి మీ తండ్రి అయిన అబ్రహామునకు వాగ్దానం ఇచ్చి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తే మీరు చేస్తున్నది ఏమిటి? మీ దేవుడైన యెహోవాను విడిచి అన్యదేవత ఆరాధనలోనికి వెళ్ళిపోతారేంటి? సరే, ఒక పని చేద్దాం, 2 ఎద్దులను తీసుకొని రండి. 2 ఎద్దులను తీసుకొని రండి. ఒక ఎద్దు మీ కొరకు ఉంచుకోండి, ఒక ఎద్దును నా కొరకు ఉంచుకుంటా. ఆ ఎద్దుని మీరు తునకలుగా కట్ చేసి మాంసంగా పెట్టి మీ దేవత పేరున మీరు ప్రార్థన చేయండి. మీరు నాకు ఇచ్చినటువంటి ఆ ఇంకొక ఎద్దుని నేను ముక్కలు ముక్కలుగా చేసి నా దేవుడైన ప్రభువు పేరిట ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ఈరోజు జవాబిస్తాడో, ఏ దేవుడైతే ఈరోజు మన ప్రార్థనలకు జవాబిస్తాడో అతడే దేవుడని నిర్ణయించుకుందాం, సరేనా అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, సరే, ఈ మాట మంచిది. ఈరోజు జవాబు ఏ ప్రార్థనకైతే వస్తుందో ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే దేవుడు, ఓకే అన్నారు. వారు అలాగూ చేసి ఆ 2 ఎద్దులను తీసుకొని మొదటగా బయలుదేవత ప్రవక్తలు వచ్చి ఆ ముక్కలు ముక్కలుగా నరికినటువంటి ఆ ఎద్దు మాంసాన్ని తీసుకుని వచ్చి ఒక బలిపీఠం మీద పెట్టి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన ఆలకించు, ఓ బయలుదేవుడా మా ప్రార్థన ఆలకించు అని చెప్పి ఆ బయలుదేవతను ఆరాధించినటువంటి అనేక వందల మంది బయలుదేవ ప్రవక్తలు ప్రార్థన చేస్తారు. కానీ ఒక్క సమాధానం కూడా వారికి రాదు. అప్పుడు ఏలియా అనే దైవజనుడు అంటాడు, ఇంకా గట్టిగా అరవండ్రా, ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి, కునికి నిద్రపోతున్నాడేమో లేపండ్రా, ఎక్కడైనా తోవలో ఉన్నాడేమో వస్తున్నాడు, ఆలస్యం అవుతుందేమో రానివ్వండ్రా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడతాడు. ఈ ఎగతాళి మాటలకు వారు ఇంకా రెచ్చిపోయి చర్మాన్ని కోసుకొని రక్తం వచ్చినట్లుగా వారి శరీరాన్ని కోసుకొని ఆ రక్తాన్ని కార్చుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారేమో, కొట్టుకొని ఓ గోల చేసి బయలా ప్రార్థన ఆలకించు, ఓ బయలుదేవత రా 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 అని ప్రార్థన చేస్తే ఉదయం నుంచి సాయంత్రం అయింది, అరిసి 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 చేస్తే ఒక్క సమాధానము కూడా వారికి రాదు. నోరు మూసుకొని పక్కన కూర్చోండిరా, ఇప్పుడు నేను చేస్తాను నా ప్రార్థన అని చెప్పి ప్రార్థన చేయడానికి సిద్ధపడతాడు ఏలియా అనే ఆ దైవజనుడు. ఆ ఎద్దును తీసుకొని ముక్కలు ముక్కలుగా కోసి ఒక 12 రాళ్ళను తెచ్చి బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద కర్రలు పెట్టి ఈ మాంసాన్ని తీసుకొని ఆ కట్టెల మీద పెడతాడు. ఆ బలిపీఠము చుట్టూ పెద్ద గొయ్యి తవ్విస్తాడు, కందకములాగా తవ్వించి దానిలోనికి నీళ్లు పోయమని చెప్తాడు. ఆ నీళ్లు పోస్తే ఆ గొయ్యి నిండిపోతుంది, పైనున్నటువంటి రాళ్ళు నిండిపోతాయి, రాళ్ళ మీద ఉన్నటువంటి కర్రలు నిండిపోతుంది, కర్రల మీద ఉన్నటువంటి ఎద్దు మాంసం కూడా తడిసి నిలవబడతాది. వీరు పోసినటువంటి నీళ్లకు ఆ ఎద్దు మాంసం కూడా పైనుంచి నీళ్లు ఇలాగ కదులుతూ ఉంటే పూర్తిగా నీటిలో మునిగిన రాళ్ళు, నీటిలో మునిగిన కర్రలు, నీటిలో మునిగిన ఎద్దు మాంసము మీద నీరు పొర్లుతూ ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేస్తాడు ఏలియా అని ఆ దైవజనుడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే,
చదవండి. యెహోవా యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైనా యెహోవావైనా నీవే దేవుడవని నీవు వారి హృదయములను హృదయమును నీ తట్టుకు తిరుగుజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, దయచేసి నా ప్రార్థన ఆలకించు, నీవు దేవుడివై ఉన్నావని నిరూపించుకో అని ప్రార్థన చేస్తున్నాడు. అంతే. ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుంచి అగ్ని దిగి మాంసము, కర్రలు, కిందన 12 రాళ్ళు పట్టారే, ఆ 12 రాళ్ళు కూడా బూడిదైపోతాయంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని ఆకాశం నుంచి దిగి ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో నీళ్లు ఆరిపోతాయి. రాళ్ళు 12 పెట్టారే, అవి కూడా కరిగిపోతాయి. ప్రజలందరూ చూస్తారు, నిజమే, ఏలియా ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడే యెహోవాయే దేవుడని చెప్పి సాగిలపడి దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్తాడు, పట్టుకొండ్రా ప్రవక్తల్ని. ఇంతవరకు ప్రజలందరినీ తప్పుదో పట్టించినటువంటి ఈ ప్రవక్తలను పట్టుకొండ్రా అని చెప్తే ఒక వాగు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ ప్రవక్తలందరినీ కూడా కత్తి చేత హతం చేస్తాడు ప్రవక్త అయినటువంటి ఏలియా. రాజుతో చెప్తాడు, రాజా, వర్షం పడే సూచన కనిపిస్తోంది. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదే, ఈరోజు వర్షం పడే సూచన కనిపిస్తుంది. వెళ్ళు, త్వరగా నువ్వు వెళ్ళు, త్రోవలో నువ్వు ఉన్నావంటే తడిసిపోతావు, త్వరగా నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఇంతలో ఏలియా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆకాశం నుంచి వర్షం కురవడం ప్రారంభిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజు వెళ్ళి భార్యతో చెప్తాడు, యెజబేలు, నీకు విషయం తెలుసా, నువ్వు బయలుదేవతను ఆరాధించే ప్రవక్తలను పోషించావే, ఈరోజు ఏలియా వచ్చాడు, ఇలా చేశాడు, నీ ప్రవక్తలందరినీ కత్తి చేత హతం చేశాడు తెలుసా అని మాట్లాడతాడు. అసలే మూర్ఖురాలు కదా యెజబేలు అని ఆ ఆహాబు రాజు యొక్క భార్య వెంటనే వర్తమానం పంపిస్తుంది, ఏలియా దగ్గరికి పంపిస్తుంది. ఏలియా, నా ప్రవక్తలను చంపేవని రాజు చెప్పాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, రేపు ఈ సమయానికి వారిలో ఒకడు వలె నువ్వు కూడా అవుతావు, నీ ప్రాణం కూడా నేను తీస్తా అనే హెచ్చరిక యెజబేలు అనే ఒక స్త్రీ రాజు యొక్క భార్య హెచ్చరిక పంపిస్తుంది. ఆ వార్తని ఉన్నటువంటి ఏలియా అని ఆ దైవజనుడు ఏం చెయ్యాలి? ప్రభువా, ఆకాశము నుంచి అగ్ని దించిన దేవా, ఏమిటి దీని సమాధానాలు, ప్రశ్నలు, దీని యొక్క ఆలోచనలు ఏమిటి, నన్ను చంపాలని చూస్తుంది ఏమిటి, దీని సంగతి ఏంటో చూసుకో ప్రభు అని చెయ్యాలిగా. చెయ్యకుండా బెయర్షెబా అనే ఒక అరణ్య ప్రాంతానికి పారిపోయి అతనితో పాటు ఉన్నటువంటి ఒక సేవకుని పట్టుకుని వెళ్ళి, బాబు నువ్వు ఇక్కడ ఉండరా, నేను కొంచెం దూరం పోతా అని చెప్పి ఒక బదరీ వృక్షము దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక దిన ప్రయాణం అక్కడి నుండి చేసి చెట్టు కింద కూర్చొని, ప్రభువా, ఇంతవరకు నేను చేసిన సేవ చాలు, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఆడదాని చేతిలో నేను చచ్చిపోవడం కంటే బహుశా అలా లేదులేండి, నేను చచ్చిపోతాను ప్రభువా అని ప్రార్థన చేసి పడుకుండిపోయాడు. మనం ఆలోచించవలసిన ఒక విషయం ఉన్నది.
ఏలియా అనే దైవజనుడు రోషము గల దైవజనుడు. దేవుని యొక్క శక్తిని ప్రజలకు చూపించగలిగినటువంటి దైవజనుడు. ప్రార్థన చేస్తే వర్షమే పడకుండా 3.5 సంవత్సరాలు ఆపగలిగినటువంటి దైవజనుడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని చెప్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కందకమును ఆరిపోజేసి అక్కడున్నటువంటి రాళ్లను కూడాన్ని కరగజేసినటువంటి దేవుని అగ్నిని దించగలిగినటువంటి దేవుని సేవకుడు. అప్పుడే నిరాశపడిపోతాడేంటి? అప్పుడే నిరుత్సాహపడతాడేంటి? అప్పుడే బలహీనమవుతాడేంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అదేమిటంటే, ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప భక్తురాలైనా, ఎంత దేవునికి అతి సాన్నిహిత్యముగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవుని జవాబులు పొందుకున్న వ్యక్తులైనా, దేవుని యొక్క అద్భుత క్రియలు సూచక్రియలు చేసిన వ్యక్తులైనా చాలా సందర్భాల్లో వారు కృంగిపోతారు, వారు నిరాశకు లోనవుతారు, వారు ఎందుకురా ఈ బతుకు అనుకునే పరిస్థితులు చాలా మందికి ఏర్పడతాయి. చాలా సందర్భంలో మనుషులు బలహీనపడతారు. అంతవరకు దేవుని యొక్క శక్తిని చూసిన వారు, అంతవరకు దేవుని యొక్క జవాబులు పొందుకున్నవారు, అంతవరకు దేవుని యొక్క మహిమను చూచిన వారు, దేవునితో నడిచిన వారు కూడా బలహీనపడే సందర్భాలు వస్తాయి. సైతాను అటువంటి వాటిని కల్పిస్తాడు. అప్పటి వరకు చూసినటువంటి దేవుని యొక్క మహిమను కూడా మరిచి నిరాశలోనికి వెళ్ళిపోయేటట్లు అపవాది చేస్తాడు. బలహీనపరిచే సందర్భాలు ఎన్నో చేస్తాడు. వారికి ఉన్నటువంటి దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మర్చిపోజేసి వారి నిరుత్సాహానికి లోనయ్యేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడు శక్తి సంపన్నుడు కదా. అసలు తన భక్తులను, తన భక్తురాలను అటువంటి బలహీనతలకు లోను కాకుండా, అటువంటి పరిస్థితులే రాకుండా, జీవితంలో నిరాశే అన్నది రాకుండా చేయొచ్చు కదా. అది ప్రశ్న. చేయొచ్చు కదా? చేయొచ్చా, చేయకూడదు? చెయ్యొచ్చా, చెయ్యొచ్చా లేదా? అసలు కష్టమే లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా దేవుడు చెయ్యొచ్చా, చేయకూడదా? చెయ్యొచ్చా, చేయకూడదా? దేవుడు శక్తిమంతుడు కాడా? దేవుడు శక్తిమంతుడు కాడా? మరి అంత బలమైన సేవ చేసి నేను చచ్చిపోతాను ప్రభువా అని చెప్పే ప్రార్థన అంత గొప్ప దైవజనుడు నోటి నుంచి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? అసలు ఈ శ్రమే లేకుండా చేయొచ్చుగా. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు చుక్కలు చూపించాడు ఈ సేవకుడు. ఏలియా ప్రార్థన చేసి పారిపోయాడు. నువ్వు ఇక్కడ ఉండొద్దు నాయనా, వెళ్ళిపో, కేరీతు వాగు దగ్గర దాగో అని చెప్పాడు. ఈ రాజు ఏం చేశాడు అనుకున్నారు? రే వర్షం పడ్డం లేదు కదా, ఆ ఏలియా చేసేది ఎక్కడున్నాడు ఎతకండ్రా అని చెప్పి ఊర్లు, పట్టణాలు, వీధులు, రాజ్యాలు కూడా వెతికించాడంట. వెతికిస్తే ఎక్కడ ఈ మనిషి కనిపించలేదంట. ఆ ఊరు ప్రజలతో ప్రమాణం కూడా చేయించాడంట. నీకు ఏలియా కనిపించాడా? కనిపించలేదయ్యా. నీకు ఏలియా కనిపించాడా? కనిపించలేదు. ఓ రాజా, మీ దేశానికి వచ్చాడా ఏలియా? కనిపించలే. మీ ఊరికి వచ్చాడా? కనిపించలేదు. అందరి చేత ప్రమాణాలు చేయించి ఈ 3.5 సంవత్సరాలు ఆహాబు అనే రాజు ఏలియాను వెదకని ఊరు లేదు, స్థలము లేదు. తెలుసా? ఏలియాను వెదకని ఊరు లేదు, స్థలము లేదు. ఎక్కడా కనిపించలేదు ఈ మనిషి.
ఈయన ఎక్కడికి పట్టుకుని వెళ్ళాడు? కేరుతూ వాగు దగ్గర దాగో, అక్కడ కూర్చో నువ్వు. ఆ నీరు కొంచెం ఉందిగా, వర్షం పడినంత వరకు కొన్ని రోజులు అది ఉంటుందిగా, ఆ నీరు తాగు. నీకు కాకోలము చేత, అంటే కాకుల చేత రొట్టెను మాంసాన్ని పంపిస్తా, చక్కగా తిని అక్కడుండు అని చెప్పాడు. 3.5 సంవత్సరాలు చుక్కలు చూపించాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆహారము లేక, తిండి లేక మలమల మాడుతున్నాడు. ఇంతలో ఈ నీరు అయిపోతే మళ్ళా ప్రభు చెప్పాడు, అయిపోయిందా నీరు ఇక్కడ? లే, సారేపేత ఊరి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలకు నేను చెప్పా నిన్ను పోషించడానికి, నేను సెలవిచ్చాను, నువ్వు అక్కడికి వెళ్ళంటే ఈ మనిషి ఇక్కడ నుండి లేచి సారేపేత ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక విధవరాల దగ్గరుండి కరువు తీరినంత వరకు అక్కడే ఉన్నాడంట. 3.5 సంవత్సరాలు చక్కగా ఈయనకు మాత్రం తిండికి, రొట్టెకి, నీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. 3.5 సంవత్సరాలు మాత్రం ఇశ్రాయేలు ప్రజలు ఏలియా కనిపిస్తే పట్టుకుని ఏం చేయాలంటే అది చేయాలని చెప్పి రాజు వెతుకుతున్నాడు. ఊరిలో ఉన్న ప్రజలు కూడా తిట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. అంత గొప్ప పరిచర్య చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆహాబు మరియు అతని దగ్గరున్న సేవకుడైన ఓబద్యా అనే వ్యక్తి, అరే పశువులు కూడా చచ్చిపోతాయేమోరా, ఓబద్యా నువ్వు ఆ సైడ్కి వెళ్ళు, నేను ఈ సైడ్కి వెళ్తా అని చెప్పి వారు వెళ్ళి ఈ పశువులు చచ్చిపోకుండా ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో చూడు, రాజునైనా నేను ఇటు ఎతుకుతా, నువ్వు అటు ఎతుకుతావు అని చెప్పి వారు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే ఓబద్యా అనే సేవకుడికి ఈ ఏలియా గారు దర్శనమిస్తారు. నాయన వందనాలు బాబు, ఎక్కడికి వెళ్ళావు? ఈయన ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఆహాబును కలుస్తానని చెప్పు అనంటే, నిన్ను రాజు వెతకని ఊరు లేదు, నీ కోసం ప్రమాణం చేయించినటువంటి ప్రదేశంలో ఇప్పుడు నువ్వు నాకు కనిపించావా? ఇప్పుడు నాకు కనిపించావని చెప్పి నా పేక కోయాలని నువ్వు అనుకుంటున్నావా? నేను ఇలాగ చెప్పే లోపల యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళి దాస్తుంది. నన్ను చంపడానికి కదా నువ్వు వచ్చావు, చాలు నేనేం చెప్పనంటే, లేదు లేదు నిశ్చయముగా నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో ఆ జీవము గల దేవుణ్ణి తోడు నేను వస్తా ఈరోజు అని మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడి ఆ రోజే దేవుని సన్నిధి నుంచి వర్షం కురిపించిన దేవుని సేవకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి సేవకుడు, అగ్నిని దించిన సేవకుడు, అద్భుతాలు చేయించినటువంటి ఆ దేవునితో ఉన్న సేవకుడు ఒకేసారి నిరాశలోనికి వెళ్ళిపోయాడు. ఒంటరితనాన్ని అనుభవించాడు. అనుభవించి ప్రభువా ఇక నేను బతకను, నేను చచ్చిపోతా అని చెప్పి ప్రార్థన చేశాడంట. మనము ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలకు ఏ శ్రమ రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎవడితోనే గొడవ లేకుండా, ఎవడూ మనల్ని హింసించకుండా, ఎవడూ మనల్ని ఏమి అనకుండా హాయిగా మంచిగా ఉండొచ్చు కదా. వీటిని అనుమతించడం ఎందుకు? వీటిని అనుమతించడం ఎందుకు? ఎందుకంటే మనకు అవి అవసరమై ఉన్నవి. మనకు అవి అవసరమై ఉన్నవి. దేవుని యొక్క మనస్సును మనం ఎరిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదంట. అంటే ఏమిటి? దేవుడు ఆకాశమందు కూర్చుండి ఆయన కన్ను పంపించి, వీడు బలహీనంగా ఉన్నాడా, వీడిని బలపరుద్దాం, వీడు బలహీనంగా ఉన్నాడా, వీడిని బలపరుద్దాం, ఈమె బలహీనరాలుగా ఉందా, ఈమెను బలపరుద్దాం అనుకుంటూ దేవుని యొక్క ఆత్మ తిరుగుతూ ఉందంట. ఏంటది?
దేవుని ఆత్మ తిరుగుతుందంట. మనము దేవుని యందు బలవంతులమా కాదా? మనం దేవుని యందు బలవంతులమా కాదా? బలవంతులమేనా? మరలా మనల్ని బలపరచడం ఏమిటి? మరలా మనల్ని బలపరచడం ఏమిటి? మనలను బలవంతులుగా దేవుడు చేయగలడా లేదా? ఆ దేవుడు బలహీనముగా ఉన్నటువంటి మనలను బలపరచడానికి సంచరిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ ఇప్పుడు నిరాశలో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు, చచ్చిపోవాలనే కోరిక కలిగిన వాడై ఉన్నాడు. ఈయన యొక్క దిగులును బాధను చూస్తూ ఆయన యొద్దకు ఒక దేవుని దూతను పంపిస్తాడు. ఇప్పుడు చదవండి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయములో దేవుని దూత వచ్చి ఏలియాతో మాట్లాడడం మనం చూస్తాం. చూడండి, ఏలియాకు ఆహారం పెట్టడం గురించి చూస్తాం. చూడండి, ఒక దేవదూత ఈయన ఏం చేశాడు? చెట్టు కింద పడుకుంటే దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేపి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియు కనబడెను. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏం కనిపించింది? పడుకొని నిద్రపోయి అలసటతో నిరాశతో నిస్పృహలో ఉన్న వ్యక్తిని లేపి దేవదూతను పంపించాడంట. దేనికి పంపించాడు? భోజనం కోసమా? బలపరచడానికి. దేవుడికి స్తోత్రం. పడుకున్నోడిని లేపి ఏలియా లే భోజనం చెయ్యి. భోజనం చేశాడు. లేచి చూసినప్పటికి ఏముంది? నిప్పుల మీద కాల్చినటువంటి అప్పము నీళ్ళు. ఈయనకి మాత్రం ఎప్పుడు తిండి కొరవ ఉండదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ తిండి కొరవ. చచ్చిపోయిన ముందు కూడా, పరలోకానికి ఆరోహణమై ముందు సమయంలో కూడా నీళ్లు ఆహారం. కేరీతు వాగు దగ్గర నీళ్లు ఆహారం. సారేపతి ఇంటి దగ్గర నీళ్లు ఆహారం. చూసారా? ఈయన బలహీనముగా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఏలియా భోజనం చేశాడు. భోజనమే కదా చేయమన్నావు అని చెప్పి చేసి మళ్ళీ పడుకుని పోయాడట. పడుకుంటే మరలా దేవుని దూత వచ్చి రెండవ మారు వచ్చి ఏం చేశాడు? దేవుని దూత మరలా ఆహారం ఇచ్చి ఏం చెప్పాడు? రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరలా పడుకుంటే లేపి ఏలియా లే, మరలా ఫుడ్ తీసుకొచ్చా, లే, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నది. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను బలపరచాలని నన్ను పంపించాడు. ఏలియా లే అని చెప్తే మరలా లేచి ఆ ఆహారాన్ని తిని 40 రోజులు ఇంకేం తినకుండా ఆ ఆహారముతో ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు అనే పర్వతానికి వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో ఉన్నాడు. మనం ఆలోచించాలి ఒక విషయాన్ని. అత్యంతమైనటువంటి మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియాను దేవుడు విడిచిపెట్టాడా? తిండికి తక్కువ చేశాడా? తిండికి తక్కువ చేయలేదు.
అవసరమైతే దేవుని యొక్క దూతను పంపించి బలపరిచి, నాయన నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి అతన్ని బలపరిచాడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎంత గొప్ప భక్తుడైనా భక్తురాలైనా అనేక సందర్భాల్లో మనము తీవ్రమైన నిరాశలోనికి, మనకు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు ఇవన్నీ జరగాలి, నాకే ఎందుకు రావాలి, ఎందుకు ఇదంతా అని నిరాశ చెంది బలహీనమైన సందర్భాలు వస్తాయి. అసలు మన దేవుని యొక్క పద్ధతే అది, తెలుసా? మన దేవుని యొక్క పద్ధతే అది. వాడిని రాడ్డులాగా తయారు చేయాలి. ఎంత గట్టిగా చేయాలంటే అది దేనికి కూడా ఇంకా భయపడడు, బెదరడు, అలయడు, జడియడు. దుర్వార్తకు జడియడు అని ఉంది బైబిల్లో. ఉందా లేదా? దుర్వార్తకు జడియడంట. ఎవరు? దేవుని యందు నమ్మికుంచిన వాడు దుర్వార్తకు జడియడంట. అంటే అర్థం ఏమిటి? వార్త వచ్చింది, దుర్వార్త, రే సునామీ వచ్చేస్తుందట, కొండ చిలువ తిరుగుతుందట, జడియడు. ఎందుకంటే తన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అవునా? శ్రమ రాకుండా చేయొచ్చు కదా, శ్రమ లేకుండా నేను అతనికి చేయుదును అనొచ్చుగా. శ్రమలో నేను అతనికి తోడయ్యుందునంట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటే, గాఢాంధకారపు లోయలు వెళ్తామనే కదా, వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభవాల గుండా వెళ్ళడం, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలపరిచే విధానాన్ని ఒక భక్తుడు, భక్తురాలు తన జీవితంలో తప్పనిసరిగా చూస్తాడు. ఎప్పుడు అంటే మనం యథార్థమైనటువంటి హృదయం గలవారమైతే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు. ప్రతి సమయంలో ఆయన ఏమి చెయ్యాలనుకుంటున్నాడో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది, ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉంటుంది. మనము కేవలం చేయవలసినది, శ్రమలో నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, శ్రమలో కూడా తోడై ఉంటానన్న దేవుని యొక్క వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలో అతనికి తోడై ఉంటాను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన యందు యథార్థమైన హృదయం కలవారిని బలపరచుటకై దేవుని యొక్క ఆత్మ లోకమంతటా సంచరిస్తుందన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా వంటి దైవజనుడు ఆకాశం నుంచి అగ్ని దించాడు. కానీ అదే దైవజనుడు యెజబేలు అనే ఒక స్త్రీ అతన్ని చంపుతానని హెచ్చరించినప్పుడు అత్యంత బలహీనమైన వ్యక్తిలాగా మనకు కనిపిస్తాడు. తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళి మరణాపేక్ష గలవాడై బద్రీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసి నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. మనలను బలపరచడానికి దేవుడు ఎప్పుడు సంచరిస్తాడన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన యేసు ప్రభువును చూసుకోండి, చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు మనం చూస్తే, లూకా సువార్త 22వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు చూద్దాం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత
ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు, మన ప్రభు అయిన యేసు సిలువ మీద మరణించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు సిలువ మీద మరణించవలసినటువంటి సమయం ఆసన్నమైనదని అర్థమైంది. ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులతో చెప్పాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన చేసినటువంటి ప్రార్థన చూస్తే, ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నె, ఈ శ్రమ నా యుద్ధ నుంచి తొలగించవా, దయచేసి దీన్ని తొలగించవని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. ఆ సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఏమని సెలవిస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం? పరలోకము నుంచి ఒక దేవదూత దిగి వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తును బలపరిచిందంట. దేనికి బలపరిచినట్లు? నాయనా, తండ్రి, నీవి పని చేయవలసి ఉన్నది, దీని గురించి నువ్వు సిద్ధపడవలసి ఉన్నది. నీవు ఆతురముగా చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, భయపడకు, దీన్ని నువ్వు చేయవలసి ఉన్నది అని మన సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక దేవదూతను ప్రభు అయిన తండ్రి పంపించి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని ఒక దేవదూత వచ్చి బలపరచవలసినటువంటి అవసరత ఏమున్నది చెప్పండి? దేవదూత వచ్చి ప్రభువుని బలపరుస్తుందంట. నీవు చేయవలసిన కార్యం ఉన్నది, నీవు చేయవలసిన త్యాగం ఉన్నది, సర్వమానవాళి కొరకు నీవు ప్రాణత్యాగం చేయవలసినది ఉన్నది. నీవు ఎరిగి ఉన్నావు కదా, ఆ తండ్రి పని మీద నీవు వచ్చావని నీవు ఎరిగి ఉన్నావు. సమయం ఆసన్నమైనది, గడి ఆసన్నమైనది, ప్రాణత్యాగం చేయవలసినవి సమయం ఆసన్నమైనది, ఏం భయం లేదు అని చెప్పి దేవుని వద్ద నుంచి వర్తమానాన్ని తీసుకుని వచ్చి, అంటే దేవుని దూత వచ్చి బలపరచడం అంటే దేవుని వద్ద నుంచి వర్తమానాన్ని తీసుకుని వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ మరణము కోసం బలపరిచిందంట. అదే మనం మాట్లాడుకుంటున్నాం. మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు, కానీ దేవుడు బలపరుస్తాడు. మనతో మాట్లాడిన సందర్భాలు జ్ఞాపకం చేసుకోండి. అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? ప్రభువా, ఈ శ్రమ నుంచి నన్ను విడుదల చేయవు అంటే ఏమని చెప్పాడు ప్రభు? న్యాయము తీరుస్తా అంటాడు. ప్రభువా స్వస్థపరచు తండ్రి అంటే యెహోవా రాఫా అంటాడు. ప్రభువా ఇది త్వరగా తీరిపోతే బాగుంటుంది కదంటే కొంచెం కాలం ఓపిక పట్టు. ప్రభువా ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అంటే యెహోవా ఈరి అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనకిచ్చిన జవాబులను పరిశీలించండి, మనకిచ్చిన సమాధానాలు పరిశీలించండి. ప్రతి బలహీన సమయములో ఆయన మనలను బలపరచు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన ప్రభు మనలను బలపరిచే దేవుడు, మనల్ని శోధనలో విడిచిపెట్టే దేవుడు కాదు, శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించే దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సేవ చేసిన వారైనా, దేవుని వెంబడించిన వారైనా, దేవుని ప్రేమించే మహాభక్తులైన అందరి జీవితాల్ని పరీక్షిస్తే నిరాశ, నిస్పృహ, దిగులు, భయం, ఆందోళన, అగమ్య గోచరం, ఏం చెయ్యాలను తెలియలేని పరిస్థితులు
చచ్చిపోతే బాగుండు అనుకున్న ఏలియా వంటి ఆలోచనలు, దేవుని సేవలో, దేవుని పనిలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, అన్ని పరిస్థితుల్లో చూడండి. కానీ ప్రభువు చెప్తాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీ శ్రమలో నీకు తోడై ఉన్నాను అంటాడు. ఏమిటి దేవుడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనుషులంట శ్రమానుభవంకే పుట్టారంట. దేవుడికి స్తోత్రం. దేనికి? నిప్పురవ్వలు ఆకాశముకు ఎగురునట్లు మనుషులు శ్రమ అనుభవించడానికి పుట్టారండి. ఇదేం జీవితమో! దేవుడికి మహిమ. హల్లెలూయా. కానీ దేవుని యొక్క శక్తి, పరిపూర్ణత కనిపించడానికి ఆయన వీటిని మనకు అనుమతిస్తూ ఉంటాడు. పౌలు గారు ప్రార్థించాడు, ప్రభువా దీన్ని నా యుద్ధ నుంచి తీసేవా, నా కృప నీకు చాలు. ప్రభువా దీన్ని నా యుద్ధ నుంచి తీసేవా, నా కృప నీకు చాలు. ప్రభువా దీన్ని నా యుద్ధ నుంచి తీసేవా, నా కృప నీకు చాలు నాయన అంటే. ఏమిటి? నా కృప నీకు చాలు. దేవుని యొక్క ఆ పద్ధతిని మనం గమనించాలి. వచ్చింది కదా శ్రమ అని దేవుని మీద సనగడం కాదు, దేవుని మీద గొనగడం కాదు, నాకే ఎందుకు ఇలాగవ్వాలో అనుకోవడం కాదు. ప్రభువు మనలను బలపరుస్తాడు. ఆ సమయంలో దేవుని యొక్క దూతను పంపించి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గెత్సమనే తోటలో బలపరిచాడు మన ప్రభు అయిన దేవుడు. దేవుడికి స్తోత్రం. అదే దూతను పంపించి ఏలియాను బదరీ వృక్షము కింద బలపరిచాడు. బలపరిచాడా లేదా? అదే దేవుడు అపొస్తలుడైన పౌలు గారిని కూడా బలపరిచాడు. చాలా సందర్భాల్లో దేవుని దూత బలపరచడం మనం చూస్తాము. చూడండి, 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతను క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా ఏమీ నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడితిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు చెరసాలలో వేయబడ్డారు. ఎక్కడ? చెరసాలలో. రోమా ప్రభుత్వము చెరసాలలో వేస్తే అక్కడ నుండి పత్రికలు రాస్తూ ఉన్నాడు. తిమోతి అనే ఒక సేవకుడు తన కుమారుడు వంటి సేవకుడికి పత్రికలు రాస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అక్కడ నుండే రాశాడట. రాస్తూ చెప్తూ అలెగ్జాంద్రు అనే కంచరివాడు ఒకడు ఉన్నాడు, వాడు నాకు చాలా కీడు చేశాడు. మొదట నా పక్షమున నిల్చుండేవాడు ఒక్కడు కూడా లేకపోయాడు. నేను వెళ్ళి సమాధానము చెప్పుకోవలసినటువంటి పరిస్థితిలో ఖైదుగా ఉన్న సమయంలో ఆయన పక్షమున నిల్చుండేవారు ఒక్కరును లేరంట. ఎవరు పక్షమున? పౌలు గారి పక్షమున
నిలుచుండి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా లేరని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? అపోస్తులుడైన పౌలు గారికి. ఎందుకు? దేవుని సేవ చేసినందుకు. అవసరమా? అవసరమే. దేవుని యొక్క సేవ చేస్తున్నాడు కదా, చేస్తున్నాడా? దేవుని కొరకే కదా సమస్తాన్ని విడిచిపెట్టాడు, దేవుణ్ణి చూసే కదా వెంబడిస్తున్నాడు. మరి ఆ దేవుడు ఏం చెయ్యాలి? ఒక రాయి తగులకుండా నన్నెత్తి నీవు పట్టుకొందు అన్నట్లుగా రాయి తగలకుండా, ఒక కొరడా దెబ్బ తగలకుండా, ఒక శిక్ష రాకుండా, ఒక పిడిగుద్దులు తగలకుండా అపొస్తలుడైన పౌలు గారిని కాపాడాలా కాపాడకూడదా? కాపాడకూడదా? కాపాడని దేవుని గురించి ఇతడేమో ఓ అని చెప్పి సువార్త ప్రకటించడానికి వెళ్ళడం అతనికి అవసరమా? అవసరమంటారా? శ్రమ వచ్చింది, అరే వీళ్ళందరి కోసం సువార్త చెప్పాలని అన్యజనులని చెప్పి దేవుడు నన్ను పంపించాడని చెప్పి వీరి దగ్గరికి వచ్చి యేసునందు రక్షణ ఉందని చెప్పి కొంతమందిని తయారు చేసి కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని సువార్త ప్రకటించి బాప్తిస్మాలు ఇచ్చి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసి అనేక మందికి దేవుని ఆత్మ పొందేటట్లుగా చేసిన తరువాత, జైలు వేసిన తర్వాత ఒక్కడు కూడా లేకపోతే ఆ సేవకుడు మనసు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఇంత సేవ చేశా, ఇంతమందికి సువార్త ప్రకటించా, ఆ యేసునామం అనే ప్రకటించా, జైలు వేశారు, ఎవడు ఒకడు లేడేటి, నా పక్షమును నిలుచుండు వాడు ఒకడును లేడే, నా పక్షాన్ని నిల్చుండేవాడు ఒక్కడూ లేడే, ఒక్కడు కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా రాడేంటి, ఏమిట్రా ఈ బతుకు అనుకున్నాడా? పౌలు గారు చేసిన సేవలో అనేక సందర్భాల్లో ఆయనకు కలిగినది అవమానమే. అనేక సార్లు ఆయనకు ఎదురైనది బాధే. అనేక సార్లు తిండి లేదు, అనేక సార్లు వస్త్రాలు లేవు, అనేక సార్లు పూర్తిగా ఫుడ్ దొరికింది. చాలా సందర్భాల్లో కపట సహోదరుల వల్ల ఆయనకు ప్రమాదం పొంచి ఉండింది. చాలా సందర్భాల్లో ప్రాణాపాయ స్థితులు ఆయనకు వచ్చాయి. సత్యదేవుడు, నిత్యదేవుడు, నిజమైన దేవుడు, రక్షకుడు, ప్రాణత్యాగం చేసిన వాడు, మార్గములో దమస్కు మార్గములో కనిపించినవాడు ఆ సమయాల్లో ఏమయ్యాడు? ఉన్నాడా లేదా? ఉంటే ఆయన జీవితంలో ఆ పరిస్థితులు ఎందుకు? కానీ ప్రభువు చెప్తున్నాడు, వాళ్ళందరూ పోయారా, నీ పక్షమును నిలుచుండువాడు నేనన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే అందరూ విడిచి వెళ్ళిపోతే ఏమైంది? ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? వాళ్ళు పోయారు, నీ పక్కన నిలిచి నిన్ను బలపరచువాడును నేను అని చెప్పి సాక్షాత్తు సృష్టికర్త అయిన ప్రభువే పోయారు. నేను నీ పక్కన ఉన్నాను కదని ప్రభువు పౌలు గారి పక్కన నిలబడ్డాడంట. ఎంత గొప్ప ధన్యత! అప్పుడు అడగాలి కదా, ఏంది ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నిన్నే కదా ఆరాధిస్తున్నాను, ఇన్ని దెబ్బలు, ఇన్ని హింసలు, ఇంత అవమానం, ఇంత బాధ, తిండి లేని పరిస్థితి, కపట సహోదరులు, వీరితోని నాకు ఈ సువార్త చేస్తునేటప్పుడు నువ్వు నా పక్షాన ఉండొచ్చు కదా, ప్రశాంతంగా సువార్త నేను చెప్పుకుందును కదా, ఇవన్నీ ఎందుకు ప్రభువా నాకు అని అడగాల లేదా? మనమైతే ఏం చేస్తా? ఉన్నావు అసలు? ఏటో ఉన్నావా? ఎంత ప్రార్థన చేస్తున్నాను చూడొచ్చు కదా, విసికి వేసారి నలిగిపోయి కృంగి కృషించి
ప్రార్థన తర్వాత చేద్దాంలే, చేసింది చాలు అనుకునే పరిస్థితులు వస్తాయి. అనుకునే పరిస్థితులు వస్తాయి. అది గొప్ప గొప్ప భక్తులకే తప్పలేదు. ఏ లేకంటే గొప్ప వర్మ. మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగుతుందా? వర్షం వస్తుందా? పని ఆగిపోద్దా? ఆగిపోద్దులే, ఎలాగ వర్షాలు పడవు కనుక ఆగిపోతుంది. వస్తుందా అగ్ని? అగ్ని రాదు, ఒక పిట్ట కూడా రాదు. పోనీ పౌలు గారి నడికట్లు తగిలితే చాలామందికి స్వస్థత వచ్చిందంట, దెయ్యాలు పారిపోయేవంట. ఏంది ప్రభా ఈ అద్భుతాలు స్వస్థత చేసే వరం ఇచ్చావు? వాళ్ళేమో రాళ్ళు ఇచ్చుకొని కొడుతున్నారు. కొరడా దెబ్బలు చూడు వీపు మీద ఎందుకు కొట్టారు? ఈ నడికట్లతో వాళ్ళకి స్వస్థత ఎందుకు, నా వీపు మీద దెబ్బలు ఎందుకు అని అడగాలా లేదా? అడగాలా లేదా? పౌలు గారికి తెలుసు బాగా. పౌలు గారికి బాగా తెలుసు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు. ఎందుకంటే నా తండ్రి నా పక్షాన ఉండి నన్ను ఓదార్చి నన్ను బలపరుస్తాడు. ఇవన్నీ నాకు ముందే తెలుసు. అసలు నా పిలిపే అది. అతని పిలిపేంటి? అననీయ అనే సేవకుని పిలిచి, అననీయ, తార్సువాడైనటువంటి సౌలు అనేవాడు గురించి విచారించు. ఇదిగో ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థించే, ప్రభువా, అననీయ సమాధానం, ప్రభువా, ఇతడు నీ భక్తులను హింసించువాడు కదా, ఆడి కోసం ప్రార్థన చేయమంటావా? ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి ప్రార్థన చేయి. నా నామం నిమిత్తము రాజుల ఎదుటను ప్రజల ఎదుటను అతడు ఎన్ని శ్రమలు భరించాలో చూపిస్తా. కొరడాలు తీసుకొని దమస్క మార్గానికి వెళ్ళిపోయి, ఎవడరా ఇక్కడ విశ్వాసి, ఎవడరా ఇక్కడ హల్లెలూయా అంటున్నాడని చెప్పి కొట్టాడే, హింసించాడే, దూషించాడే. యేసునందు భక్తి అంటే, యేసునందు విశ్వాసం అంటే అలాగా రోజా పూలేసి ఏసీలో 16లో పెట్టి చక్కగా పడుకునే భక్తి అనుకుంటున్నాడేమో. చూపిస్తా. రాజుల ఎదుట నిలబడాలి, ప్రజల ఎదుట నిలబడాలి, ఎన్నో అవమానాలు, శ్రమలు, బాధలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ నేను విడిచిపెట్టా. ఇదొక కండిషన్. శ్రమలో నేను అతనికి తోడై ఉంటా, నా కృప నీకు చాలని అంట, నీ పక్షానే ఉంటా. అందరు వెళ్ళిపోయారా? నీ పక్షాన్ని ఉంటా. కొడుతున్నారా? నీ పక్షాన్ని ఉంటా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా నేనే, యెహోవా ఈరే నేనే, నేనే చూసుకుంటా, నేనే దేవుడినయ్యున్నాను, నేనే సృష్టికర్త అంట. ప్రభువా, ఏటి ప్రభువా? నేను సృష్టికర్తను. సమాధానం చెప్పయ్యా, నీకు తోడుగా ఉన్నా, పరిష్కారం చూపయ్యా, తప్పనిసరిగా ఇదంతా నెరవేరుతుంది అంటాడు. ఎందుకంటే ఇవన్నీ మన యొక్క ఓర్పునకు అంటే సహనానికి పరీక్షలు. మనమందరము అనేక శ్రమలు పొంది నిత్య రాజ్యములోనికి ప్రవేశించవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా అంత్యబద్ధపు క్రీస్తు రాలే. వాడు వచ్చాడు అనుకో, ఈ మాత్రం కూడా స్వేచ్ఛ ఉండదు, ఈ మాత్రం కూడా సంతోషం ఉండదు. దేవుని యొక్క రాజ్యములు చేరాలి అంటే అనేకమైనటువంటి శ్రమలు అనుభవించవలసిన పరిస్థితులు కూడా రావచ్చు. విశ్వాసి జీవితంలో, సాధారణమైన విశ్వాసి జీవితంలో, గొప్ప దైవజనుల జీవితాల్లో మనం చూసాం, ఏలియా జీవితంలో చూసాం. అప్పుడే అగ్ని, అప్పుడే వర్షం, అప్పుడే నిరాశ. రాలేదా? వచ్చిందా? కానీ దేవుడు విడిచిపెట్టాడా? అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనములో ఏమనుంది? తన యందు యథార్థమైన హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉందంట. అంటే ఏం చేస్తాడు? మీరు బలహీనులరా, బలహీన పడతారు. మిమ్మల్ని బలపరచడానికి నేను వస్తా. మొత్తం మీరే బలవంతులైంది, ఇంక నేను చేసేది ఏముంది? ప్రతి బలహీన పరిస్థితిలో మన దేవుడైనటువంటి ప్రభు మనల్ని విడిచి పెట్టాడు.
మన దేవుడైన ప్రభు శ్రమలో మనకు తోడై ఉంటాడు, శ్రమలో అతనికి తోడై ఉంటానన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, గొప్ప భక్తులకే తప్పలేకపోయినప్పుడు మనకైతే తప్పదు తప్పదు తప్పదు. అప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, దేవుడు వారిని బలపరిచాడు, మనల్ని కూడా బలపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. నన్ను బలపరచున వాని యందే సమస్తము చేయగలనని నీ సేవకుడు పౌలు గారు చెప్పారు ప్రభువా. ఎప్పుడు తాను బలహీనుడో అప్పుడే నీ బలం ప్రభువా తండ్రి నీ సేవకుని ఆవరించినట్లుగా ప్రభువా వాక్యంలో చూస్తున్నాం. ప్రతి నిరాశలోను, ప్రతి దిగులులోను, ప్రతి చింతలోను, ప్రతి శ్రమలోను నీవు పక్షమున ఉండి మమ్మల్ని బలపరచడానికి లోకమందంతటా ప్రభువా నీ కనుదృష్టి సంచరిస్తుందని చెప్పిన దేవా, మమ్మల్ని బలపరచు తండ్రి. మా బలహీనతలలో, మా శ్రమలలో మీరు మాకు తోడయుండి మమ్మల్ని నడిపించమని వాక్యాన్ని ప్రభువాతని మా హృదయమని పలక మీద వ్రాసుకొని ఇంకను ప్రభువా నిన్ను అంటిపెట్టుకునే కృప మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.